ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత 3 దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి తీపి జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, కగరపు వలస. శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడును. హాయ్, హలో, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నాకు మొన్న ఒక ఆలోచన వచ్చింది. సో ఇది ఎండాకాలం కదా, ఇక్కడ భీమిలిలో ఒక హాస్టల్ ఉంది, సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహం. ప్రతిరోజు ఇక్కడి నుంచి ఇంచుమించు ఒక 100కు పైగా ఈ పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు. ఎండాకాలం కదా, వాళ్ళకి చెప్పులు ఉన్నాయా, ఎంతమంది చెప్పులు లేకుండా వెళ్తున్నారో ఒకసారి చూద్దాం. మనకి చేతనైనంతలో చిన్న సాయం చేద్దాం. వారికి ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పులు కొనిద్దామని చెప్పేసి చిన్న ఆలోచన వచ్చింది. మరి కొద్దిసేపట్లో ఇలా వెళ్తారు, స్కూల్కి వెళ్తారు. చూద్దాం ఎవరెవరు చెప్పులు లేకుండా నడుచుకుంటూ ఉట్టుకాలతో వెళ్తున్నారో వాళ్ళు చూద్దాం. వారికి చెప్పులు వారికి ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. Hanging on, walking tall. Some days I got no use for it all. Working hard, making less. Some days are bad, bad at best. ఇప్పటి వరకు వీళ్ళలో ఎంతమంది చెప్పులు లేకుండా వెళ్తూ ఉన్నారో వారిని గమనించడం జరిగింది. ముఖ్యంగా 4 మాత్రమే చెప్పులు లేకుండా వెళ్ళడం అయితే చూసాం. స్కూల్లో కూడా వాళ్ళకి షూస్ ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం. తల్లిదండ్రులు కూడా చెప్పులు కొని ఇస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే చెప్పులు పడేసుకోవడం, లేదంటే తెగిపోవడం ఇలా జరుగుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వట్టికాలతో నడిచి వెళ్ళడం చాలా ఇబ్బందికరం, ప్రమాదకరం. చిన్న కార్యక్రమం అయినప్పటికీ వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలితే వాళ్ళు నడుచుకొని వెళ్ళలేరు. హాస్టల్లో ఉంటారు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు, చదువుకుంటారు. సో వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం అయితే చేయాలనిపించింది. Hanging on, walking tall. Some days I got no use for it all. Down to size, you came along and lifted me up. The going got tough, but the tough got some love. Foolish notions, foolish lies. Foolish notions that made me wanna cry. Foolish notions, foolish lies. Foolish notions, but I said goodbye. ఏదైతే చేద్దాం అనుకున్నామో, ఎవరికైతే చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇద్దాం అనుకున్నాము, వారికి చెప్పులు అయితే ఇవ్వడం జరిగింది.
కార్యక్రమం అయితే చేయడం జరిగింది. కానీ ఎక్కడో వెళ్తి సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఈ రోజుల్లో ఒక సర్వీస్ చేద్దామన్నప్పుడు కూడా ఎవరు ప్రోత్సహించడం తక్కువ అవుతుంది అనుకుంటా నాకు అనిపిస్తుంది. సో ఇది అందరినీ నేను అనటం లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అసలే ఎండాకాలం, విపరీతమైన వేడి. ఈ ఎండల్లో ఎవరైనా చెప్పులు లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారేమో, వారికి చెప్పులు ఇద్దాం, కొంచెం హెల్ప్ చేసినట్టు అవుద్ది, ఎంతమంది అయితే అంతమందికి ఇద్దాం అని ఆలోచన కలిగింది. ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పులు కొనిద్దాం అని చెప్పేసి కెమెరాస్ని తీసుకొని పెట్టి చూడడం జరిగింది. అయితే నా కంటికి అస్సలు చెప్పులు లేకుండా ఒట్టికాలతో నడిచే వాళ్ళు 4 కనిపించారు. వెంటనే ఆ మర్నాడు వెళ్ళి ఎవరెవరు వారి సైజులు ఏంటి అవి తీసుకోవడానికి మర్నాడు హాస్టల్కి వెళ్ళాను. అంతకుముందు ఫోన్ చేశాను ఎవరు వార్డెన్కి నెంబర్ సంపాదించి, మేడం సో ఇది ఇలాగా సర్వీస్ చేస్తూ ఉంటాను, పిల్లలు చెప్పులు లేని వాళ్ళు 4 కనిపించారు, వాళ్ళకి చెప్పులు ఇద్దాం, వాళ్ళ పేర్లు ఏంటి ఎవరో నాకు తెలియదు కాబట్టి నేను వస్తాను, వచ్చి వాళ్ళ సైజులు తీసుకుంటాను, వాళ్ళ ఫొటోస్ కూడా చూపిస్తాను అని చెప్పినప్పుడు ఎవరైనా సంతోషించాలి, అప్రిషియేట్ చేయాలి. కానీ ఆమె ఒక మాట ఉంది, ఎందుకండి గవర్నమెంట్ ఇస్తుంది కదా చెప్పులు అని అందమాట. వెంటనే ఒకటే అన్నాను నేను, గవర్నమెంట్ చెప్పులు ఇవ్వదండి, గవర్నమెంట్ షూస్ ఇస్తుంది. అదే అండి షూస్ ఇస్తుంది కదా అని. అది ఇస్తే ఉండాలని లేదు కదా, పోవచ్చు కదా, తెగిపోవచ్చు కదా, పడేసుకోవచ్చు కదా, ఇవ్వడం తప్పే ఉందమ్మా అన్నా నేను. సరే మీ ఇష్టమండి అంది. సరే మర్నాడు వెళ్ళా. మర్నాడు ఫోన్ చేస్తే నేను రావట్లేదండి, మీటింగ్ ఉందని. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. రేపు ఉంటానండి అందావిడ. అంటే ఒంటిపూట బళ్ళు కాబట్టి ఎర్లీగా వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు కాబట్టి ఎర్లీగానే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పిల్లలు బయటికి రావడం కొంచెం లేట్ అవుద్ది కదా, వార్డెన్కి ఫోన్ చేస్తే వస్తున్నాను అని చెప్పి 8:30కి వచ్చింది ఆవిడ. సరే వచ్చిన తర్వాత మీకోసం వెయిట్ చేస్తున్నాను మేడం, పిల్లలు ఆ సైజులు తీసుకొని వెళ్ళాలి అని అంటే, ఎందుకండి వాళ్ళు పేరెంట్స్ ఎప్పటికప్పుడు వచ్చిస్తూ ఉంటారు అని మళ్ళీ అంది ఆవిడ. సర్లే ఏమండి సర్వీస్ చేయడం తప్పు అంటారా, ఇచ్చేది నేనే కదా, నాకు లేని బాధ మీకు ఎందుకండి, మీరు ఎందుకు ఇలాగ అడ్డు చెప్తున్నారంటే, లేదండి మీరు ఎవరు చూడట్లేదు అనుకుంటారేమో అని చెప్తున్నానంటే, ఎవరో ఏ తల్లిదండ్రులు వదిలేరు, చూస్తారు, ప్రస్తుతానికి వాళ్ళకి లేదు కదా, ఇద్దామని ఆ సైజెస్ తీసుకుందామని చెప్పేసి మీకోసం వెయిట్ చేస్తున్నానని చెప్తే 8:30కి ఆవిడ రావడం, పిల్లల దగ్గర సైజులు తీసుకున్నాను. మళ్ళీ ఆ రోజు సాయంత్రం ఆ చెప్పులే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వెళ్ళినప్పుడు మళ్ళీ సైజులు సరిగ్గా సెట్ అవ్వలేదు. మళ్ళీ వెళ్ళాను. వెళ్తే అప్పుడు వార్డెన్ లేరు. మళ్ళీ పిల్లల్ని పిలిపించి సైజులు చూస్తే కొంచెం తేడా వచ్చాయి. మళ్ళీ వెళ్ళి మళ్ళీ సైజులు మార్పించి మళ్ళీ 7 కల్లా హాస్టల్ దగ్గరికి వచ్చినప్పుడు అగైన్ ఆవిడ 8:30కి వచ్చింది. ఇదిగో వస్తున్నాను అని చెప్పేసి. సో వాళ్ళు ఎన్నింటికి వస్తారో అది వాళ్ళ ఇష్టం. అంతకుముందు ఏం జరిగిందంటే, ఈ వార్డెన్ రాకముందు బయట లోపల ఆయా ఉంది, మా పిల్లలు రెడీ అయితే చెప్పులు ఇస్తానని అంటే, మేడము ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు పెట్టద్దు అన్నారండి అందావిడ. ఎందుకమ్మా అన్నాను. లేదు ఇటువంటి వాటికి పర్మిషన్ లేదన్నారు. ఓకే నేను బయట పెట్టుకుంటాను, పిల్లలకు బయట ఇస్తాను, అప్పుడు నన్ను ఎవరు ఆపలేరు కదా. 8:30 వరకు వెయిట్ చేశాను, తను వచ్చారు. మీరు ఈ సర్వీస్ చేస్తుంటే ఎందుకండి మీరు అడ్డంకులు పెడుతున్నారు అని అంటే, లేదండి మాకు ప్రెజర్ ఉంటుంది, మీరు ఇలా చేయకూడదు, అయినా చెప్పాను కదా గవర్నమెంట్ ఇస్తుందని చెప్పాను, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తారని చెప్పాను కదా అన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది, కోపం కూడా వచ్చింది. సర్వీస్ చేసిన మాకు లేని ఇబ్బంది మీకేంటమ్మా, సర్లే ఓకే 6ంటికి రావాల్సిన మీరు
8:30కు వచ్చారు మీరు. నేను 7 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీరు ఫోన్ చేస్తే వచ్చేస్తాను అన్నారు. సరే, మీ ఇబ్బందులు మీకు ఉంటాయి, నాకు అనవసరం. మీరు ఎన్ని గంటలకి డ్యూటీలకు వెళ్తారు? 6ంటికి రావాలి మీరు. 8:30కు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమో మళ్ళీ ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. కాసేపు పిల్లలు ఆపండి అని చెప్పేసి చెప్పులు తీసేటప్పుడు ఆమె వెళ్ళిపోయింది. ఎవరిని ఆపలేదు. మీరు చూస్తున్నారు కదా, చెప్పులు ఇస్తున్నప్పుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఎలా వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు కదా. మళ్ళీ వెళ్ళి కేకేసి, అందులో ఏ పిల్లలకి ఎవరికి ఇవ్వాలో నాకు అర్థం కాని పరిస్థితి. కేకేసేటప్పుడు ఆ పిల్లలు ఇద్దరిని రప్పించారు, మరొక ఇద్దరిని రప్పించలేదు. అక్కడ నాకు, మీరు విజువల్స్లో చూస్తున్నారా, ఏదో నా పిల్లలకి పేరెంట్స్గా నేను ఏదో చెప్పులు ఇచ్చినట్టు. ఒక కార్యక్రమం చేద్దాం, చక్కగా పిల్లలందరితో మాట్లాడదాం. ఎవరికైనా చెప్పులు లేకపోతే, తెగిపోయే పరిస్థితిలో ఉంటే వాళ్ళందరికీ కొనేసిద్దాం. పోతే పోయింది ఒక 5,000 10,000, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదమ్మా. ఒకవేళ చెప్పులు ఉంటే ఉన్నాయండి, చెప్పులు అరిగిపోయి అయినా కొత్త చెప్పులు ఇస్తున్నారంటే పిల్లలకు సంతోషమే కదా. సరే, ఆ పిల్లల కళ్ళల్లో ఆనందం చూద్దాం. నేను ఎంతో ఆశపడి ముందుకెళ్తే నన్ను అక్కడ ఆ పిల్లల తాలూకా పేరెంట్స్ని ఏ విధంగా బయటను వదిలేస్తారో చూసారా. అక్కడ ఎవ్వరూ లేరు. నేనే ఏదో తప్పని పరిస్థితిలో ఇచ్చున్నట్టు ఇద్దరికి ఇచ్చాను అన్నమాట. నాకు అందుకే చాలా బాధ అనిపించింది. సో వెంటనే అక్కడి నుంచి వచ్చేసాను. ఇలాంటివి ఏంటంటే, ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు వచ్చేటప్పుడు అడ్డగించడం చాలా తప్పండి అసలు. అందులో నన్ను కూడా కొంచెం అవమానంగా, తక్కువగా చూసి మాట్లాడడం. నేను చూస్తే ఎంతో బిజీగా ఉంటాను, నా హడావిడి నాది, నా ఆఫీస్ వ్యవహారాలు నావి. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను కొంత సమయాన్ని వెచ్చించి, కొంత ధనాన్ని వెచ్చించి ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ రకంగా ఉండడం ఎందుకో నాకు నచ్చలేదు. కొంచెం ప్రోత్సాహం బాగా చేస్తున్నారు, ప్రోత్సాహం సంతోషంగా ఉండేది. ఈరోజైతే ఈ కార్యక్రమంలోనైతే నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. ఎంతోమందికి చెప్పులిద్దాం అనుకున్నాను. అందరూ పంపించి, అందరు పిల్లలతో మాట్లాడి ఎవరెవరికి ఏమైనా కావాలంటే ఇద్దాం, ముఖ్యంగా చెప్పులు ఇద్దాం అనుకున్నాను. సో నా కోరిక నెరవేరలేదు. ఇది ఇవాల్టి సర్వీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. You came along and lifted me up. The going got tough, but the tough got some love. Foolish notions, foolish lies, foolish notions that made me wanna cry. Foolish notions, foolish lies, foolish notions. Well, I said goodbye.